Good morning, Andy. So, today we discuss about limits and continuity. I hope exam అందరూ బాగా రాశారు అనుకుంటున్నాను. జనరల్ గా మనకి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ జనరల్ గా మనం మొత్తం డిస్కస్ చేసేది ఏంటంటే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో లిమిట్స్ గురించి మాట్లాడతాం, అట్లాగే కంటిన్యూటీ మాట్లాడతాం, అట్లాగే డిఫరెన్షియబిలిటీ, అట్లాగే డిఫరెన్షియబిలిటీ, అట్లాగే డిఫరెన్షియేషన్, అట్లాగే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో వస్తాయి ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి టాపిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ లిమిట్. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ బేస్ చేసుకుని డెవలప్ అయిన టాపిక్. సో సపోజ్ y is equal to f of x any curve, any function, let x is equal to a. This is the nothing but some a minus delta, this is a plus delta. అంటే ఈ x is equal to a కి nearest point any positive delta greater than 0, a minus delta, a plus delta. అంటే ఈ నైబర్హుడ్ ఆఫ్ a అంటాం. నైబర్హుడ్ ఆఫ్ డెల్టా ఏ అంటే ఏ మైనస్ డెల్టా కామా ఏ యూనియన్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా. దీనిని ఏ మైనస్ డెల్టా కామా ఏ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ నైబర్హుడ్, ఏ కామా ఏ ప్లస్ డెల్టా ఈజ్ కాల్డ్ రైట్ నైబర్హుడ్. డిలీటెడ్ నైబర్హుడ్ అంటే ఏ మైనస్ డెల్టా కామా ఏ యూనియన్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా. అంటే ఏకి చాలా స్మాలెస్ట్, అంటే వెరీ వెరీ స్మాల్ అన్నమాట. సపోజ్ 2 ఉంది అనుకోండి, 2కి నైబర్హుడ్ అంటే నియర్లీ 1.9999 నుంచి 2.1111 వరకు ఉంటుంది. ఇది నైబర్హుడ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. So limit of a function means అంటే దాని అర్థం ఏంటంటే లిమిట్ x tends to a f of x is equal to L. దీనిలో x is approaches a. x అనేది a ని అప్రోచ్ అయితే f of x is approaches to L అని అర్థం. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. x a ని సమీపిస్తే f of x అనేది L ని సమీపిస్తుంది అని అర్థం. If x is approaches to a, then f of x is approaches to L. So here limit function exists means left hand limit and right hand limit. So left hand limit means limit x tends to a minus f of x is equal to L. x tends to a minus అంటే x less than a అని అర్థం. అట్లాగే లిమిట్ x tends to a plus f of x is equal to L అయితే దిస్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. x tends to a plus అంటే దాని అర్థం x గ్రేటర్ దాన్ a అని అర్థం. సపోజ్ x tends to 2 మైనస్ అన్నాడు అనుకోండి, అంటే x అనేది నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు, ఇట్ ఈస్ అప్రోచెస్ టు 2 అంటే 1.999999 సంథింగ్, అంటే విచ్ ఈస్ లెస్ దాన్ 2 అని అర్థం. సో x tends to 2 ప్లస్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 2.000000001 so on. So that is x greater than 2. So this is the left limit and this is the right limit. If a limit of a function exists, if a limit of a function exists means left hand limit is equal to right hand limit.
అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే రెండు ఈక్వల్ the two functions are equal, then it is said to be limit of a function. అంటే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ని మనం ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాము అంటే అసలు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎక్స్ ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ అని అప్రోచ్ అవుతుంది. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. సో దిస్ ఇస్ ద కండిషన్. So based on this we have to certain problems. మనం కొన్ని మీకు కొన్ని ఫార్ములాలు అనేవి కూడా రాస్తానండి, మీకు ఆల్రెడీ తెలిసినవే. నేను ఓన్లీ కొన్ని మోడల్ అంటే మీరు ఆల్రెడీ పాత నోట్స్ ఉంటాయి కాబట్టి ఆ నోట్స్ అన్ని ఒకసారి చూసుకోండి. నేను కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉన్నవి కొంచెం అన్ని కవర్ అయ్యేటట్లుగా నేను ఆ క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్లుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఓకేనండి. దీనిలో జనరల్ ప్రాపర్టీస్, లిమిట్ ఆఫ్ ఏ ప్రాపర్టీస్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ k into f of x. Limit extends to a k into a, k is any constant, k is any constant, then it is limit extends to a f of x అని అంటాం. అట్లాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x plus or minus g of x అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x plus or minus limit extends to a g of x. In the similar way, limit extends to a f g of x is equal to limit extends to a f of x into limit extends to a g of x. ఈ టూ కండిషన్స్ ఎప్పుడు రాయాలి అంటే అన్ని చోట్ల రాయడానికి లేదండి. when it is happens means limit extends to a f of x and limit extends to a g of x are finite value, finite number. అంటే లిమిట్ అంటేనే ఒక నెంబర్. సో ఫైనైట్ నెంబర్, ఫైనైట్ వాల్యూ వస్తేనే మనం ఈ ఫార్ములాలో కానీ ఈ ఫార్ములాలో కానీ మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఇన్ఫైనైట్ వచ్చినప్పుడు ఇది రాయకూడదు. సో అందుకనే fg of x అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x into లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x provided both are finite. And limit extends to a f by g of x is equal to limit extends to a f of x by limit extends to a g of x provided g of x not equal to 0. అంటే ఇక్కడ here we have to discuss అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు టూ ఫంక్షన్స్ కూడా అప్లికబుల్ అని దీని మీనింగ్ అన్నమాట. టూ ఫంక్షన్స్ కూడా అప్లికబుల్ అని. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో infinite limits. So what is infinite limits? Infinite limits means when a limits approaches to plus or minus infinity. అంటే లిమిట్ దేనికి అప్రోచెస్ అవ్వాలండి? ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అయితే వాటిని ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటాం. సో సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x గురించి డిస్కస్ చేద్దాం. అసలు 1/x గ్రాఫ్ ఏంటండి? దిస్ ఈస్ కాల్డ్ 1/x గ్రాఫ్. అంటే దిస్ ఈస్ 0, దిస్ ఈస్ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ ప్లస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఇటువైపు మనకి x గ్రేటర్ దాన్ 0 కండిషన్, దిస్ సైడ్ ఏంటండి x లెస్ దాన్ 0 కండిషన్ కదా. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుందండి? x షుడ్ బి పాజిటివ్ అన్నప్పుడు, x వాల్యూ అంటే ఇదే కదా, 0కి దగ్గరగా ఉన్నప్పుడు ఆర్ రెస్పెక్టివ్ y వాల్యూ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ, ఎక్కడ టచ్ అవ్వట్లా. 0కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ అనేది అంటే ప్లస్ ఇన్ఫినిటీగా కన్సిడర్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్
జీరో మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ జీరో కాబట్టి ఇక్కడ జీరో అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో అనేది లిమిట్ లెఫ్ట్ లిమిట్ ప్లస్ ఇన్ఫినిటీ, రైట్ లిమిట్ మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి రైట్ లిమిట్ మైనస్ లిమిట్ దిస్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక సిమిలర్ వే ఇదే కండిషన్ చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x అంటే ఎక్స్ ఇన్ఫినిటీకి వస్తా ఉన్నప్పుడు అది డైరెక్ట్ గా జీరోకి ఈక్వల్ అయ్యి, ఎందుకంటే దీనికి కరస్పాండింగ్ అప్రోచెస్ అనేది జీరోకి అప్రోచెస్ అయిపోతుంది. అట్లాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కూడా మనం డైరెక్ట్ గా జీరోకి అప్రోచెస్ అయిపోతుంది 1/x. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x ఈజ్ ఈక్వల్ టు జీరో. లిమిట్ ఎగ్జిస్ట్ ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ ఈక్వల్ టు జీరో. చూడండి రెండు రకాలుగా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అంటే ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ దగ్గర 1/x ఇన్ఫినిటీ, జీరో మైనస్ దగ్గర 1/x మైనస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x అంటే జీరో, ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ దగ్గర కూడా జీరో కాబట్టి ఆ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. నోట్ చేయండి. నెక్స్ట్ అండి, మీరు ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవే కదండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు నోట్స్ పంపిస్తాను ఎట్లాగాను. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, if limit extends to infinity a0 plus a1x plus a2x square plus so on am x to the power of m by b0 plus b1x plus b2x square plus so on bn x to the power of n. ఈ కండిషన్ లో ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ డిగ్రీ న్యూమరేటర్ m, డిగ్రీ డినామినేటర్ n. అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అంటే m లెస్ దాన్ n, అంటే m కన్నా ఎక్కువ ఉన్నది అని అర్థం. m కన్నా ఎక్కువ ఉన్నది అంటే 1/x అనే కదా. x tends to infinity అన్నప్పుడు 1/x tends to 1/infinity tends to 0. అంటే న్యూమరేటర్ డిగ్రీ కన్నా డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే 1/x అట్లీస్ట్. సో x tends to infinity కాబట్టి 1/x tends to 1/infinity tends to 0. అంటే న్యూమరేటర్ డిగ్రీ కన్నా డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటుంది. సపోజ్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అని ఉందనుకోండి, అంటే దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు n కండిషన్. m ఈజ్ ఈక్వల్ టు n అయితే దాని అర్థం వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అని అర్థం. అంటే a పవర్ m బై b పవర్ n ప్రొవైడెడ్ x పవర్ m కోఎఫిషియెంట్ బై x పవర్ n కోఎఫిషియెంట్. అంటే x పవర్ m కోఎఫిషియెంట్ బై x పవర్ n కోఎఫిషియెంట్ డైరెక్ట్ గా వేసేయచ్చు. సపోజ్ డిగ్రీ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ డినామినేటర్ అంటే m గ్రేటర్ దాన్ n, అంటే ఖచ్చితంగా x ఎక్కువగా ఉంటుంది. x పవర్ ఎక్కువగా ఉందంటే x టెండ్స్ టు ఇన్ఫినిటీ కాస్త ఇన్ఫినిటీ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అయితే ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ ఎప్పుడు వాడతాము, మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు వాడతాము అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది పాజిటివ్ అయితే ప్లస్ ఇన్ఫినిటీ, అంటే am bn గ్రేటర్ దాన్ 0 మీన్స్ ప్లస్ ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ when it is means am bn less than 0 condition. So this is the condition.
నోట్ చేయండి. అదే స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ఇక్కడ చూడండి, లిమిట్ ఆఫ్ ఏ ఇన్ఫినిటీ ఫంక్షన్ కి ఇది కండిషన్స్. ఇవన్నీ మీకు తెలిసినవే, మరొకసారి బ్రీఫింగ్ ఇస్తున్నాను అంతే. ఓకే, సో ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే 1 పవర్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్ములాలో ఉన్న, అట్లాగే ఇన్ఫినిటీ పవర్ 0, 0 పవర్ 0, 0 బై 0, ఇట్లాంటి వాటిని మనం ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటాం. అంటే వాటిని డిటర్మినెంట్ చేయలేము, కాబట్టి వీటిని కన్వర్ట్ చేసుకునే పద్ధతి అనేది ఉంటుంది. ఈ ఇండిటర్మినెంట్ ఫార్మేట్ లో మనం సర్టెన్ థింగ్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక లిమిట్ 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ π/2 అన్నప్పుడు sin x లెస్ దాన్ x లెస్ దాన్ tan x, ఇది కండిషన్. అంటే ఈ అంటే లిమిట్ x టెండ్స్ టు 0, sin x/x is equal to 1. Similarly, limit x tends to 0, tan x/x is equal to 1. Here x should be radians. x అనేది డిగ్రీలో ఉండకూడదు, x should be measured in radians. రేడియన్స్ లోనే మెజర్ చేయాలి. అండ్ ప్రొవైడెడ్ లిమిట్ x tends to 0, అంటే సైన్ కానీ tan కానీ, సైన్ h కానీ కాస్ సైన్ h కానీ tan h కానీ, సైన్ ఇన్వర్స్ కానీ tan ఇన్వర్స్ కానీ, సైన్ h ఇన్వర్స్ కానీ tan h ఇన్వర్స్ కానీ బై x ఆఫ్ x is equal to 1. అంటే sin x by x1, sin tan x by x1, sin h inverse x by x is 1, tan h inverse x by is 1. అంటే ఈ టెర్మినాలజీ అన్నీ కూడా మనకి అవి 1 అయిపోతాయండి. And the next condition is if limit x tends to 0, x tends to 0 అన్నప్పుడు sin x is similar as x గా రాసేయచ్చు. sin x ని x గా కన్సిడర్ చేసేయచ్చు, అండ్ tan x ని కూడా x గానే కన్సిడర్ చేసేయచ్చు. డైరెక్ట్ రాసేయచ్చు, మళ్ళీ మొత్తం అంతా రాయాల్సిన అవసరం లేదు. when it happens అంటే లిమిట్ x tends to 0, x 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు sin x ప్లేస్ లో x, tan x ప్లేస్ లో x గా కన్సిడర్ చేసుకొని సమ్స్ మనం చేసేయచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్టాండర్డ్ ఫార్ములాస్. లిమిట్ x tends to a, x power n minus a power n by x minus a formula n into a to the power of n minus 1. And limit x tends to 0, limit x tends to 0, e power x minus 1 by e power x minus 1 by 1 is equal e power x minus 1 by x is equal to 1. Similarly, limit x tends to 0, a power x minus 1 by x is equal to logarithm a to the base e. Log a to the base e. Entire calculus we have to base e, we have to consider. And the limit x tends to 0, 1 plus x whole to the power of 1 by x is equal to e. Similarly, limit x tends to infinity, 1 plus 1 by x whole to the power of x also e. ఇవి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. జనరల్ గా మనం ఎక్స్పాన్షన్ అంటే మనకి ఈ ఎక్స్పాన్షన్ మెథడ్ లోనే మనం మాక్సిమం చేస్తామండి. ఎక్స్పాన్షన్ మెథడ్ ఏంటి అంటే ఎల్'హాస్పిటల్ రూల్ కన్నా ఫాస్ట్ గా అయ్యేది ఏంటంటే ఎక్స్పాన్షన్. మీకు మెక్లారెన్స్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అంటే f of x is equal to f of 0 plus x by 1 into 1 factorial into f dash of 0 plus x square by 2 factorial into f double dash of 0 plus so on. This is called Maclaurin's expansion.
ఈ మెక్లారెన్స్ ఎక్స్పాన్షన్ బేస్ చేసుకొని మనం కొన్ని ఎక్స్పాన్షన్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అంటే కొన్ని ఎక్స్పాన్షన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్స్పాన్షన్స్ మనం ఒకటి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అంటే ఎఫ్ ఆఫ్ 0 అంటే ఈ పవర్ 0 అంటే 1 x by 1 factorial into f dash of 0 అంటే f dash of x అంటే e power x మళ్ళీ e power 0 అంటే మళ్ళీ 1 ప్లస్ x square by 2 factorial x cube by 3 factorial ప్లస్ so on. ఇది e power x యొక్క ఎక్స్పాన్షన్ 1 ప్లస్ x by 1 factorial ప్లస్ x square by 2 factorial ప్లస్ so on. ఇక sin x తీసుకున్నాం మనం cos x తీసుకోండి. cos x అంటే 1 తో స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ లో ఈవెన్ టర్మ్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆల్టర్నేట్ లో ఇది చెప్పే విధానం చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేట్ గా ప్లస్ ఆర్ మైనస్ లో వస్తాయి ఈవెన్ టర్మ్స్ అంటే 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ సో ఆన్. ఇక సైన్ వస్తే ఆడ్ టర్మ్స్ ఆల్టర్నేట్ ఎక్స్పాన్షన్ దీనిలోనే అంటే x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ అంటే ఈ పవర్ x ఎలాగో గుర్తుంటుంది 1 నుంచి 1 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ సో ఆన్. cos x ఈవెన్ టర్మ్స్ sin x ఆడ్ టర్మ్. ఇక ln ఆఫ్ 1 ప్లస్ x ln ఆఫ్ 1 ప్లస్ x అంటే x అంటే x బై 1 x స్క్వేర్ బై 2 x cube by 3 alternate factorials ఉండవు x power 4 by 4 so on. ఇది ln of 1 plus x expansion. ln of 1 minus x expansion అంటే ముందుగా మైనస్ కామన్ అంటే అన్ని ప్లస్ x by 1 plus x square by 2 plus x cube by 3 plus so on. Next we have to discuss tan x expansion. tan x expansion ఏంటండి tan x అంటే x plus 1 by 3 into x cube plus 2 by 15 into x power 5 so on. ఇది ఆల్టర్నేట్ లో ఇది మనకి tan x యొక్క ఎక్స్పాన్షన్. అది జాగ్రత్తగా చూడండి అమ్మా. సో sin x ఎక్స్పాన్షన్ x minus x cube by 3 sin x అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇక్కడ x minus x cube by 3 so on. ఇవి అంటే మీకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోవటం tan x అంటే x plus x cube by 3 plus 2 by 15 x power 5. ఈ ఎక్స్పాన్షన్స్ అనేవి మనకు వస్తే చాలా వరకు ప్రాబ్లం కూడా ఈజీ అండి. ఈ పవర్ x నే పట్టుకొని వస్తున్నాను ln of 1 plus x సపోజ్ x tends to 0 అన్నాడు అంటే మనకి డినామినేటర్ ఎక్స్పాన్షన్స్ లో డినామినేటర్ కు అంటే న్యూమరేటర్ బై డినామినేటర్స్ ఉంటాయండి ఈ టైంలో. అంటే న్యూమరేటర్ కోఎఫిషియంట్ ఎంత వరకు తీసుకోవాలంటే డినామినేటర్ లెస్ దాన్ ద డినామినేటర్ కోఎఫిషియంట్ వరకు తీసుకోవాలి. ఇక కమింగ్ టు ద బైనామియల్ ఎక్స్పాన్షన్ మీకు తెలుసు 1 plus x whole to the power of n అంటే 1 plus nc1x plus nc2x square plus nc3x cube. ఇది కదా బైనామియల్ ఎక్స్పాన్షన్. దీన్నే ఏదైనా సరే 2 టర్మ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలు. సో 1 plus nx nc2 అంటే n into n minus 1 by 2 factorial into x square. ఇంకా కుదరకపోతే 3 టర్మ్స్ వరకు రాసుకుంటే చాలు. అంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ లో యూటిలైజ్ అవుతుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఎక్స్పాన్షన్ ఈస్ 1 plus x whole to the power of 1 by x. 1 plus x whole to the power of 1 by x expansion. This is equal to e into 1 minus x by 2 plus 11 by 24 x square
ప్లస్ -7/16 ఎక్సెక్ట్ ఇంతవరకు అవసరం లేదండి నిజానికి. ఈ 2 టర్మ్స్ అయితే చాలు. ఎట్లాగో మనకు కాస్ అనేది గుర్తుంటుంది 1 - x/2 ప్లస్ 11/24 x² టర్మ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అది 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ 1/x యొక్క ఎక్స్పాన్షన్. నెక్స్ట్ అండి, కమింగ్ టు ద ఎల్ హాస్పిటల్ రూల్. మీకు ఆల్రెడీ డెరివేటివ్స్ వచ్చు కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్. సో ఎల్ హాస్పిటల్ రూల్ అనేది మాక్సిమం వాడమండి. మాక్సిమం అంటే ఈజీ అవుతున్నప్పుడు ఒకవేళ ప్రాబ్లమ్ ఎల్ హాస్పిటల్ రూల్ కన్నా ఎక్స్పాన్షన్ మెథడే మనకి ఈజీగా వస్తుంది. ఇది ఎప్పుడు వాడాలి అంటే 0/0 ఫార్మ్ కానీ ∞/∞ ఫార్మ్స్ ఓన్లీ. అంటే లిమిట్ ఆఫ్ 0/0 కానీ ∞/∞ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎల్ హాస్పిటల్ రూల్ ని వాడతాం. అదర్వైజ్ మనం వాడకూడదండి ఎల్ హాస్పిటల్ రూల్స్. సో ఇక్కడ చూడండి అమ్మా, అంటే ఎల్ హాస్పిటల్ రూల్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x/g)(x). ఇది 0/0 కానీ ∞/0 ఫార్మేట్ లో ఉన్నట్లయితే ఇప్పుడు దీనిని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f'(x/g')(x). మళ్ళీ ఏం చేయాలండి, ఇది కూడా మళ్ళీ ఈ ఫార్మేట్ లో వస్తే అగైన్ డిఫరెన్షియేషన్. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f'(x/g')(x). నెక్స్ట్ కూడా మళ్ళీ చేయాలండి. ఇట్లాగా మనం ఎంతవరకు చేస్తామండి, మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f'(x/g')(x). దిస్ ఈస్ either 0/0 or ∞/∞ రిమూవ్డ్. అంటే ఈ ఫార్మేట్ లో మనకి రానంత వరకు చేసుకుంటూ వెళ్ళటమే. అది ఎల్ హాస్పిటల్ రూల్. కంపల్సరిగా f(x/g)(x) రెండు కూడా f(x/g)(x) రెండు కూడా మనకి ఏం కావాలి అంటే అవి డిరైవబుల్ ఫంక్షన్ అవ్వాలి. అయితేనే అప్పుడు చేయగలగాలి మనం నిజానికైతే. కానీ మనం లిమిట్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు కాబట్టి చేసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ డెరివేటివ్ కూడా 0/0 ఆర్ ∞/∞ ఇంకోసారి చేస్తాం. మళ్ళీ 0/0 ∞/∞ ఇంకోసారి చేస్తాం. అట్లాగా స్టిల్ ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే ఆశుతోష్ 0/0 ఆర్ ∞/∞ ఆర్ రిమూవ్డ్. అంటే ఆ టర్మ్ రిమూవ్ అయినంత వరకు అది మనం చేసుకోవాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 1/∞ ఫార్మ్స్. అంటే లిమిట్ ఆఫ్ ద ఫార్మ్ f(g) అంటే 0/0 కానీ నెక్స్ట్ ∞/0 కానీ ∞/∞ కానీ మీకు ఆల్రెడీ 0/∞ అంటే 0 అండి, ∞/∞ అన్నా 0. 0/∞ ∞/∞ అంటే 0. సో 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ ఫామ్ 0 కానీ ∞/∞ కానీ ఈ ఫార్మేట్ లో ఉంటే మనం ఎలా చేస్తామంటే L = లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x/g)(x) అంటే దీన్ని సింపుల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g(x) ఇంటూ ln f(x) అంటాం. ఇక్కడ మనం ఈ టర్మ్ కి లిమిట్ కట్టేస్తే సరిపోతుంది. అంటే దీనికి అందుకనే సింపుల్ గా L = లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(g) అంటే సింపుల్ గా ఏం రాసుకుంటామండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g ఇంటూ ln f. ఏ ఫార్మేట్ లో ఉండాలి మనకి లిమిట్ అనేది, 0/0 కానీ ∞/0 కానీ ∞/∞ కానీ ఉన్నట్లయితే ఏం లేదు, అప్లై లాగరిథం దాన్ని కన్వర్ట్ చేసుకోవటం అంతే, అంతమించి చేసిన ఏం లేదు ఇక్కడ.
So the next one is a very important form, limit of f of g 1 power infinity form. దీనికి సెపరేట్ గా 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అనేది n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ ఉండేటప్పుడు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x whole to the power of g of x is equal to e to the power of limit extends to a g of x into f of x minus 1. ఇది మనకి సంబంధించినటువంటి అంటే లిమిట్ ఆఫ్ f పవర్ g అనేది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములాలో ఉంటే g of x ఇంటూ f of x మైనస్ 1 చేసేస్తే సరిపోతుంది. లేదు ఈ 1 పవర్ ఇన్ఫినిటీ లేదు 0/0 ఈ ఫార్మేట్ లో వచ్చినట్లయితే g of x ఇంటూ ln of x దాన్ని ఫైండ్ అవుట్ చేయడం. ఈ రెండు మనం ఫ్రీక్వెంట్ గా వాడతామండి. నోట్ చేయడం. ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a1 పవర్ x ప్లస్ a2 పవర్ x ప్లస్ సో ఆన్ an పవర్ x బై n హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. ఇది ఎలా చేస్తాము అంటే ఇది ఎట్లాగో x ప్లేస్ లో 0 పెడితే a అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ n n అవుతుంది. n/n అంటే 1/x కదండి. n/n అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x ఇంటూ a1 పవర్ x ప్లస్ a2 పవర్ x ప్లస్ an పవర్ x బై n మైనస్ 1. ఇక్కడ ఒక్కొక్కటి మనం మైనస్ వైజ్ గా కన్వర్ట్ చేసుకుంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x ఇంటూ ఇక్కడ మైనస్ n ఉంటుంది కదండి. n అని ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n వన్స్ గా స్ప్లిట్ అప్ చేస్తున్నాను. అంటే a1 పవర్ x మైనస్ 1 a2 పవర్ x మైనస్ 1 సో ఆన్ an పవర్ x మైనస్ 1 బై n. మనకు ఆల్రెడీ తెలుసు a1 పవర్ x మైనస్ 1 బై x అంటే log n. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/n ఇంటూ ఇది log a1 log a2 this is log a1 plus log a2 plus so on log an. అంటే log m plus log n plus log n అంటే log mn కాబట్టి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇదంతా లాగదంలోకి వెళ్ళిపోతుంది. ఇది అలాగా log టు ద బేస్ a1 a2 so on an హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. ఇక్కడ ఈ లాగరిథం రెండు క్యాన్సిల్ అయితే ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చిందండి మనకి ఇక్కడ కనిపిస్తుందా? a1 a2 so on an హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే ఇవి మనకు మాక్సిమం గా యూటిలైజ్ అయ్యేటటువంటి ఫార్ములాలు అండి. నెక్స్ట్ సో f of x పవర్ g of x అంటే ఈ ఫార్మేట్ లో లిమిట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు g of x ఇంటూ fx మైనస్ 1 ఫార్మేట్ లో రాస్తాం. ఎట్లాగో మనం ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు ఈ మోడల్స్ ఇంకొన్ని డిస్కస్ చేస్తాను. రైట్. log a1 ఎలా అంటే చందు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a1 పవర్ x మైనస్ 1/x అంటే ఫార్ములా ఏంటి? log a1 కదా, అందుకని. ఓకేనా చందు? రైట్. బాక్స్ లిమిట్స్. So what is box limit means? Limit extends to infinity integral part of ax plus b by x. ఇది కాస్త జనరల్ గా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే దేని మధ్యలో ఉంటుందండి? ax plus b minus 1 less than or equal to integral part of ax plus b less than ax plus b. మనకి ఆల్రెడీ మీకు శాండ్విచ్ థీరం ఏంటి అంటే
శాండ్విచ్ థీరం అంటే సపోజ్ L is less than g of x is less than or suppose f of x less than or equal to g of x less than or equal to h of x is a function. If limit extends to a, f of x is equal to L and limit extends to a, h of x also L అయితే ఈ మిడిల్ ది మనకి అది మనకి లిమిట్ అయిపోతా ఉంటుంది. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x కూడా L అవుతుంది. ఎప్పుడు అవ్వాలండి అంటే ప్రొవైడెడ్ f of x less than or equal to g of x less than or equal to h of x అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ L అయి ఉండాలి, రైట్ హ్యాండ్ లిమిట్ L అయి ఉంటే ఆబ్వియస్లీ మిడిల్ లిమిట్ అనేది L అవుతుంది. అట్లాగే ఆ బాక్స్ లిమిట్ లో మనం డివైడెడ్ బై ఎక్స్ చేసుకుంటే ఈ పార్ట్ ఏ అవుతుంది, ఈ పార్ట్ కూడా ఏ అయిపోతుంది. కాబట్టి ఈ మిడిల్ పార్ట్ అనేది ఏ. ఇది బాక్స్ లిమిట్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కండిషన్స్. అట్లాగే మీకు ఎక్స్ పవర్ ఎక్స్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాల్సింది ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్ అంటే 0/0 ఫార్ములాలో ఉంది. అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏమైపోతుందండి ఎక్స్ లాగ్ ఎక్స్. అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ ఎక్స్ బై ఎక్స్, లాగ్ ఎక్స్ బై 1/x. దీనికి ఎలా హాస్పిటల్ రూల్ వాడేసేయండి. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x, ఇది -1/x². ఎందుకంటే 1/x కి డెరివేటివ్ -1/x² కాబట్టి మరి ఇది x e పవర్ -x అంటే e పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x పవర్ x అనేది 1 అన్నమాట. అంటే ఒక అబ్బాయి అడిగాడు ఎగ్జాంపుల్, అందుకని. ఓకే రాజ్ కుమార్, రైట్ అండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చెప్తానండి. బాక్స్ లిమిట్ అంటే శాండ్విచ్ థియరమే. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ టు L అయితే మిడిల్ లిమిట్ అనేది L కి ఈక్వల్ అయిపోతుంది. దాని మీద అప్లికేషన్ ప్రాబ్లమ్ ఎట్లాగా మనం ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేస్తాం. నానా ఇంకోటి ఇప్పుడు లిమిట్ క్యాలిక్యులేషన్ చే లిమిట్స్ మెథడ్స్ ఏంటంటే హౌ టు ఫైండ్ అవుట్ లిమిట్ మెథడ్స్. అంటే లిమిట్ మెథడ్స్ లో మనం ఏ మెథడ్స్ వాడతాము అంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ మెథడ్, తర్వాత ఏంటంటే ఫ్యాక్టరైజేషన్, ప్రొవైడెడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ప్రొవైడెడ్ రాషనలైజేషన్ అండ్ ప్రొవైడెడ్ ఎక్స్పాన్షన్ మెథడ్స్. అంటే ఎక్స్పాన్షన్ చేయటం కానీ లాస్ట్ ఏమో ఎలా హాస్పిటల్. అట్లాగే కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్. అంటే మీకు మొత్తం లిమిట్స్ అంతా కూడా దేని మీద డిపెండ్ అంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ కానీ, లేదా ఫ్యాక్టరైజేషన్ చేయటం కానీ, లేదా రాషనలైజేషన్ చేయటం కానీ, వెదర్ ఇట్ ఈస్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్, ఎక్స్పాన్షన్ మెథడ్ కానీ, ఎల్ హాస్పిటల్ రూల్ కానీ, లేదా డైరెక్ట్ గా స్టాండర్డ్ ఫామ్ కానీ. తర్వాత మీకు ఫ్రీక్వెంట్ గా మీరు మిస్టేక్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏ పవర్ అనే కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఏ అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ 1 ఉందనుకోండి, ఆ వాల్యూ 0. ఏ గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, ఏ గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, 1 పవర్ ఇన్ఫినిటీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1. అలాగే ఇక్కడ 0 కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఏ నెగిటివ్ అయింది అనుకోండి, -(-2n) అని ఇక్కడ నెగిటివ్ ఉండకూడదు కదా, అప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు డైరెక్ట్ గా 0 వేసేస్తాం. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ లో 1 వేసేస్తాం. రైట్ అండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం.
ఇవన్నీ మీకు నేను పంపిస్తాను. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a minus a into 1 minus x square by a square whole to the power of 1 by 2 minus x square by 4 by x power 4. సో ఫైండ్ ద లిమిట్ అంటే ఈ లిమిట్ ఎంత అని అడుగుతున్నాడండి. దీనికి మనం రేషనలైజేషన్ మెథడ్ లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే 1/2 స్క్వేర్ రూట్ కనబడుతుందో ఇమీడియట్ గా రేషనలైజేషన్స్ కి అప్రోచ్ అయిపోతుంది. అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a minus x square by 4 minus a into 1 minus x square by a square. దీనికి స్క్వేర్ రూట్ అంటే రేషనలైజేషన్ చేసేటప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ తర్వాత ప్లస్ తో చేయటమేగా. అంటే a minus x square by 4 plus a into 1 minus x square by a square whole to the power of 1/2 by x power 4 into this directly right. అంటే a minus x square by 4 plus a into 1 minus x square by a square whole to the power of 1/2 అని అర్థం. అంటే ఏం చేశానండి ఇక్కడ మనం రేషనలైజేషన్ న్యూమరేటర్. ఇప్పుడు a minus b into a plus b అంటే a square minus b square కదండి. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమైపోతుందండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే a minus x square హోల్ స్క్వేరే కదా. అంటే a square plus x power 4 by 16 minus 2ax square by 4 minus a square minus b square. b square అంటే ఇక్కడ ఎంత వస్తుంది, a square into ఇది ఎట్లాగో 1 minus x square by a square divided by ఇక్కడ ఏమవుతుందండి, ఇది x power 4 into this as it is గా రాసేస్తాం డినామినేటర్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు మనం x ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, ఇక్కడ x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది ప్రొడక్ట్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి చూడండి అమ్మా. అంటే చెప్పాను మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x into g of x అంటే అర్థం ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x into లిమిట్ ఎక్స్టెండ్స్ టు a g of x. అంటే x పవర్ 4 ఉంటూ దీనికి ప్రొడక్ట్ లో మనం లిమిట్ సెపరేట్ గా చేసేయచ్చు. అంటే x ప్లేస్ లో ఇక్కడ 0 పెట్టాను అనుకోండి, ఎంత వస్తుంది a, ఇక్కడ ఎంత అవుతుందండి 1 into a అంటే a plus a. అంటే మనం మొత్తం అంతా కూడా సింపుల్ గా అక్కడే రాసేయచ్చు. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతాయండి, a స్క్వేర్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ద నెక్స్ట్ కండిషన్ ఈ రెండిట్లో ఏంటి కామన్ వస్తుందంటే 2 1s 2 2s. అంటే ఇక్కడ x స్క్వేర్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x స్క్వేర్ ని కామన్ తీస్తే తీసామనుకోండి అప్పుడు ఎంత వచ్చిందండి ఇక్కడ, అంటే x స్క్వేర్ ని కామన్ తీస్తే ఇక్కడ a మైనస్ a ఉంది, ఇక్కడ a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 minus a by 2 x square plus నెక్స్ట్ ఎంత ఉందండి ఇక్కడ మనకి x పవర్ 4 by 16 డివైడెడ్ బై 2a into x పవర్ 4. ఇక్కడ మేజర్ పార్ట్ అండి, x టెండ్స్ టు 0 ఉన్నప్పుడు డినామినేటర్ టర్మ్ ఏదైతే ఉందో డినామినేటర్ డిగ్రీ కన్నా లెస్ దాన్ ద డిగ్రీ టర్మ్స్ ఇన్ న్యూమరేటర్ బికమ్స్ 0. ఎలాగెలాగా ఇక్కడ డినామినేటర్ టర్మ్ ఏమవుతుందండి, ఇక్కడ డినామినేటర్ డిగ్రీ అనేది ఎంత ఉందండి ఇక్కడ 4. అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ ఏ టర్మ్స్ 0 అవుతాయండి, న్యూమరేటర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ x గాని కాన్స్టెంట్ గాని లేదా x గాని x స్క్వేర్ గాని x క్యూబ్ కోఎఫిషియెంట్స్ అన్ని కూడా
becomes 0. ఆ లిమిట్ అనేది లిమిట్ is equal to numerator x power coefficient by denominator coefficient of degree. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ x పవర్ 4 కోఎఫిషియంట్ డినామినేటర్ ఇచ్చాడు. అంటే న్యూమరేటర్ ఏ కోఎఫిషియంట్స్ మనకు 0 అయిపోతాయండి అంటే ఇక్కడంటే ఓన్లీ x² కోఎఫిషియంటే ఇచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏం రావచ్చు అంటే కాన్స్టెంట్ టర్మ్ 0 తీసుకోవాలి, కాన్స్టెంట్ టర్మ్ 0 తీసుకోవాలి, x² కోఎఫిషియంట్ 0 తీసుకోవాలి, x కోఎఫిషియంట్ 0 తీసుకోవాలి. అంటే దాని అర్థం ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది కాబట్టి 1 - a/2 is equal to 0, a is equal to 2. అండ్ లిమిట్ is equal to ఏమని చెప్పానండి x పవర్ కోఎఫిషియంట్ బై x. ఇక్కడ డిగ్రీ x పవర్ 4, ఇక్కడ x పవర్ 4 అంటే x పవర్ కోఎఫిషియంట్ ఆఫ్ న్యూమరేటర్ బై x పవర్ కోఎఫిషియంట్ ఆఫ్ డినామినేటర్. అంటే న్యూమరేటర్ లో x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే 1/16, డినామినేటర్ లో x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే 2a. బట్ ఏ వాల్యూ 2 వచ్చింది కాబట్టి therefore 1/32 into 2 that is equal to 1/64. This is the limit. ఒక అబ్బాయి అన్నాడు సార్ ఎల్ హాస్పిటల్ రూల్ వాడచ్చు కదండి. చేయొచ్చు. ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ వాడితే ఎన్నిసార్లు చేయాలి ఇక్కడ మీరు డెరివేటివ్ అంటే డినామినేటర్ 4 టైమ్స్ ఉంది కాబట్టి డినామినేటర్ లో x tends to 0 కాబట్టి మనం 4 టైమ్స్ డెరివేటివ్ చేసిన తర్వాత మీకు వస్తుంది. అంటే 4 టైమ్స్ చేసేటప్పటికి టైం ఎంత వేస్ట్ అవుతుంది చూడండి. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ అందుకనే ఈ ప్యాటర్న్ లో ఇలా చేయటం అనేది ఇంపార్టెంట్. ఓకేనండి. సో మరొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ ఇదంతా చేసిందంతా ఏంటి ఫస్ట్ ఏం చేసాము అంటే నాన్న ఈ సమ్ చేస్తే రేషనలైజేషన్ ఈ పార్ట్స్ అన్ని కూడా మీకు ఈజీ అవుతుందండి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ రేషనలైజేషన్ కాబట్టి అంటే a-x² పార్ట్ ఒక దగ్గర, ఈ పార్ట్ ఒక దగ్గర, బిట్వీన్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తో రేషనలైజేషన్ చేశాను. a - b into a plus b అంటే a² - b² అంటే a - x²/4 హోల్ స్క్వేర్ ఫార్మ్ ఎక్స్పాన్షన్ మైనస్ a into ఏంటి a² into this. డినామినేటర్ లో రేషనలైజేషన్ గా చేసాం కాబట్టి ఇది ఉంది. x ఫస్ట్ ఈ రెండు ప్రోడక్ట్ లో ఈ ప్రోడక్ట్ కి ఎందుకంటే x ప్లస్ లో 0 ఈ ప్రోడక్ట్ చేయకూడదు ఎందుకంటే డినామినేటర్ 0 అయిపోతుంది కాబట్టి అందుకని ఈ ప్రోడక్ట్ ఫస్ట్ x ప్లస్ లో 0 పెట్టేశాను. అప్పుడు a - 0 a into 1 అంటే a plus a అంటే సింప్లిఫికేషన్ అయిపోయింది అక్కడ. మళ్ళీ న్యూమరేటర్ ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ పార్ట్ వచ్చింది. ఇక్కడే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x tends to 0 ఉన్నప్పుడు డినామినేటర్ డిగ్రీ ఏదైతే ఉంటుందో లెస్ దాన్ ద డినామినేటర్ డిగ్రీ టర్మ్స్ 0 కోఎఫిషియంట్స్. ఎలాగెలగా డినామినేటర్ డిగ్రీ ఏదైతే ఉంటుందో less than the degree denominator coefficients in numerator 0 అంటే x పవర్ 4 ఇక్కడ ఉంది కాబట్టి less than degree 4 అంటే x³ కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్, x కాన్స్టెంట్ టర్మ్స్ అనేవి 0 అవుతాయి. సో లిమిట్ ఏమవుతుందంటే న్యూమరేటర్ కోఎఫిషియంట్ డిగ్రీ బై డినామినేటర్ కోఎఫిషియంట్ డిగ్రీ. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ మాత్రమే ఉంది కాబట్టి a is equal to 2. x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే 1/16 ఇది 2a. నోట్ చేయండి అమ్మా. నానా నేను ఎగ్జామ్ అందరూ ఎలా రాశారండి? బాగానే రాయండి అమ్మా. అందరూ ఎగ్జామ్ బాగానే రాశారా? మార్క్స్ అనేది అది ఓవర్లోడ్ అయిపోతుంది అనేసి మార్క్స్ అనేది ఈ రోజు వస్తాయిలే అమ్మా. లేదంటే మీకు వెడ్నెస్డే డైరెక్ట్ గా నేను మార్క్స్ పెట్టేస్తానండి, అందరివి టోటల్ మార్క్స్ పెట్టేస్తాను. ర్యాంకింగ్ ఎంత ఏంటి అన్ని కూడా గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకే అన్న, ఈ రోజు ఈవినింగ్ 5:30 to 7:30 టైం స్టడీ అవర్ లో ఒక 45 minutes నుంచి
50 మినిట్స్ 1 అవర్ లోపు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుని అడ్వాన్స్డ్ లిమిట్స్ లో ఉన్నటువంటి సింగేజ్ మెటీరియల్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలి. బాబు కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీకు ఏదైనా ఓపెన్ అయ్యేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఇక్కడ అడగద్దు. మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తాం. ఒక 15 డేస్ ముందు ఇంటిమేట్ చేస్తాం. మేబీ డిసెంబర్ 15 వరకు ఉండకపోవచ్చు. ఓకే, అది తర్వాత అనేది మాకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో డిస్కస్ చేస్తారు. సో కాబట్టి అప్పుడు చెప్తాం. రైట్. తర్వాత రికార్డ్స్ అనేది ఏంటంటే ఇది రాసుకున్నారండి. రికార్డ్స్ కి మీరు సీనియర్ ఇంటర్ వాళ్ళు మీరు క్యాంపస్ లో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా మీరు తీసుకోండి. అక్కడ ప్రాక్టికల్స్ బుక్స్ కూడా ఉన్నాయి. మన ప్రాక్టికల్స్ అనేది ఈ సండే శ్రీచక్ర భవన్ వాళ్ళకి ఈ సండే మీకు మార్నింగ్ 7 నుంచి 10 o'clock వరకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు 11 o'clockకి ఎట్లా రాయాలి ఏంటి అనేది మీకు చెప్తారు. ఆ రికార్డ్స్ ప్రకారంగా సండే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓన్లీ సండేస్ మాత్రమే రికార్డ్స్ చేయాలి. ఎందుకంటే మనం మిగతా టైం అనేది మనం ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనండి. సో కాబట్టి ఎట్లా రాయాలి అనేది సండే మీకు డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. సండే మీకు 11:30కి డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. 11:30 నుంచి మీకు అది ఎట్లా రాయాలి ఏంటి అనేది మీకు వర్క్ ఇస్తారు. ప్రొవైడెడ్ ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టికల్ బుక్స్ అనేది మన క్యాంపస్ లో ఉన్నాయి. బుక్స్ అన్ని మీరు తెచ్చేసుకోండి. థ్యాంక్ యూ. సిబిఎస్ఈ ఆల్సో ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2. limit extends to π/2 1 minus sin x into 1 minus sin x into 8x cube minus pi cube 8x cube minus pi cube into cos x by pi minus 2x whole to the power of 4. pi minus 2x whole to the power of 4. అంటే ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా రాస్తున్నామంటే చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 sin x can be written as 1 minus cos, ఎందుకంటే sin π/2 అంటే 1 minus 1 0 అయిపోతుంది. ఇది 0 ఫార్మాట్ కాబట్టి సో sin x అన్నా cos 90 minus x అన్నా ఒకటే. ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ కాబట్టి a minus b into a square plus ab plus b square ఇంటూ ఇక్కడ cos x ని మళ్ళీ sin π/2 minus x లో రాసుకోవాలి. sin of π/2 minus x గా కన్వర్ట్ చేస్తాం. డివైడెడ్ బై ఇక్కడ 2 to the power of 4 ని కామన్ తీసుకుంటే π/2 minus x whole to the power of 4. ఇక్కడ చూడండి అన్న, దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 1 minus cos theta. 1 minus cos theta అంటే 2 sin square theta by 2. సో 2 sin square π/2 minus x by 2. ఇక్కడ చూడండి అన్న, దిస్ కెన్ బి, ఇక్కడ 2 కామన్ తీయచ్చు కదండి. 2 కామన్ తీస్తే ఎట్లాగా అన్ని π/2 minus x ఉన్నాయి కాబట్టి -2 కామన్ తీసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి π/2 minus x. ఇక్కడ లిమిట్ లో మనం సెపరేట్ గా ప్రొడక్ట్ పెట్టుకోవచ్చు అన్న, ఎందుకంటే అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి, అన్ని ప్రొడక్ట్ ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి కావండి sin π/2 minus x, sin π/2 minus x ఇవన్నీ ప్రొడక్ట్ ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి x ప్లేస్ లో π/2 సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు డైరెక్ట్ గా. అంటే 2 2s are 4 into π/2 whole square అంటే pi square by 4 plus pi into 2 into π/2 plus 4x square. x square అంటే pi square by 4 divided by 2 power 4 అంటే 16 into π/2 minus x whole to the power of 4. ఇక్కడ చూడండి అన్న, మీకు ఆల్రెడీ చెప్పాను x tends to 0 అన్నప్పుడు sin x treated as a x,
కానీ ఇక్కడ x tends to π/2 ఉంది. x tends to π/2 అంటే π/2 మైనస్ x tends to 0 కాబట్టి డైరెక్ట్ గా sin π/2 మైనస్ x ఈ సిమిలర్ టు డైరెక్ట్ గా π/2 మైనస్ x గా రాసేయచ్చు. అంటే ఇక్కడ చూడండి 2 into 2 అంటే -4/16 ఇంటూ ఇక్కడ ఎంత ఉందండి, ఇక్కడ sin square of π/2 minus x/2 whole square అంటే డైరెక్ట్ గా π/2 minus x whole square by 4 ఇంటూ దిస్ ఈజ్ ఒక 1 π/2 minus x, దిస్ ఈజ్ ఆల్సో 1 π/2 minus x. ఈ వాల్యూ ఎంత వస్తుందండి, 4 కట్ అవుతుంది, 2 కట్ అవుతుంది, 4 కట్ అవుతుంది. అంటే ఎన్ని పై స్క్వేర్ అండి, π² + π² + π² అంటే ఆ వాల్యూ 3π². 3π² డివైడెడ్ బై π/2 minus x whole to the power of 4. ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటండి, -3π²/16. నోట్ చేయండి అమ్మా. నాకు ఫోటో తీయండి అమ్మా ఎవరో ఒకరు. యశ్వంత్ ఒక ఫోటో, పృథ్వీ, యశ్వంత్ ఒక ఫోటో తీసి పంపించమ్మా. రాయండి అమ్మా. ఈ సమ్లో ఏం చేసాము అంటే, ఈ సమ్లో ఏం చేసామంటే 1 మైనస్ sin x ఉంది, sin x ని కాస్త cos π/2 మైనస్ x గా రాసాం. ఇది a³ మైనస్ b³ అంటే a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² గా రాశాను. cos x అంటే sin π/2 మైనస్ x గా రాశాను. ఇక ఇక్కడ డినామినేటర్ లో 2⁴ కామన్ తీస్తే π/2 మైనస్ x⁴ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మైనస్ cos θ అంటే 2 sin² θ/2. ఇక్కడ నేను డైరెక్ట్ గా π/2 మైనస్ x అన్ని ఉన్నాయి కాబట్టి -2 కామన్ తీస్తే π/2 మైనస్ x వచ్చింది. ఈ sin π/2 మైనస్ x ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఎట్లాగో మనకి ప్రొడక్ట్ ఫార్మేట్ లోనే ఉంది కాబట్టి ఈ ప్రొడక్ట్ ఫార్మేట్ లో డైరెక్ట్ గా మనం లాస్ట్ లో x ప్లస్ లో π/2 ని సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. అంటే మ్యాథమెటిక్స్ లో మనం ఏంటంటే స్పీడ్ గానే చేయాలి, యాక్యురేట్ గానే ఉండాలండి. π² హౌను π² ఏంటంటే ఇక్కడ x ప్లస్ లో π/2 సబ్స్టిట్యూషన్ చేశానండి. 2 2s are 4, π²/4, π into 2π/2 plus 4 into π²/4. సో డినామినేటర్ లో ఇది 16 అండ్ π/2 మైనస్ x whole to the power of 4. సింప్లిఫికేషన్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను x tends to 0 వచ్చేటప్పుడు sin x x అయిపోద్ది కాబట్టి ఇది స్క్వేర్ అయిపోయింది. అంటే π/2 మైనస్ x whole square by 2² అంటే 4. ఇది యాజ్ ఇట్ ఈస్ గానే రాసేసాం. ఇక్కడ sin π/2 మైనస్ x అంటే π/2 మైనస్ x. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. అవునమ్మా. రాస్తారండి, నన్ను మెసేజ్ చేయండి అమ్మా రాసిన వాళ్ళు. So comes to the next one. Limit x tends to 0. Limit x tends to 0. 10 power x minus 5 power x minus 2 power x plus 1 by x into e power x minus 1. x into e power x minus 1. అంటే లిమిట్ x tends to 0. ఈ రెండిట్లో మనం ఒక ఫ్యాక్టరైజేషన్ చేసేయచ్చు కదండి. ఎందుకంటే 5 power x minus 1 into 2 power x minus 1 by x into e power x minus 1. ఎందుకంటే ఈ రెండిట్లకి ఎందుకంటే ఇక్కడ 5 power x ని కామన్ తీస్తే 2 power x minus 1 minus 1 ఉంది కాబట్టి అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 5 power x minus 1 into 2 power x minus 1 వస్తుంది. ఇక్కడ e power x minus 1 ఉంది కాబట్టి x తో మల్టిపుల్ చేసి x తో డివైడ్ చేస్తాను.
సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 5 పవర్ ఎక్స్ మైనస్ 1/x ఒకసారి, అట్లాగే ఈ రెండు కండిషన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 పవర్ ఎక్స్ మైనస్ 1/x ఇంటూ 1 బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1/x. చూడండి, ఎందుకంటే మనం ప్రొడక్ట్ ఫామ్ అంటే దీనికి ఒకసారి లిమిట్, దీనికి ఒకసారి లిమిట్, దీనికి ఒకసారి లిమిట్ వేసాం. ఇప్పుడు మనకి దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వాల్యూ దేనికి అర్థం అవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a పవర్ x మైనస్ 1/x అంటే log a అంటే log 5 టు ద బేస్. దీని అర్థం ఏంటండి? log e log 2 ఇంటూ 1 బై దీని అర్థం ఎంత? 1. ఇది ఆన్సర్. log 5 log 2 నోట్ చేయండి. టు ద బేస్ e ఎంటైర్. ఎందుకు అంటే మన ఎంటైర్ క్యాలిక్యులస్ అనేది ఎందుకు మన బేస్ e తోనే రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఎక్స్పాన్షన్స్ అన్ని కూడా బేస్ e బేస్డ్ గానే మనం డిస్కస్ చేస్తాం కాబట్టి నోట్ చేయండి. నేను ఆ బుక్స్ మీరు కాలేజ్ నుంచి తెచ్చేసుకోండి, మీకు ఎప్పుడో చెప్తా ఉన్నాం. సింగేజ్ మెటీరియల్ పెట్టాం బాబు. నేను బుక్స్ మీరు కావాలంటే కన్సర్న్ మీరు వైస్ ప్రిన్సిపల్స్ తో మాట్లాడండి, వాళ్ళు పంపిస్తారు. ఓకే రైట్. అంటే ఈ స్టెప్ నుంచి స్టెప్ ఎలా అవుతుందంటే ఇది రెండింటిని ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత అవుతుందండి? 10 పవర్ x మైనస్ 5 పవర్ x మైనస్ 2 పవర్ x ప్లస్ 1 అంటే ఈ 2 టర్మ్స్ లో 5 పవర్ x ని కామన్ తీస్తే 2 పవర్ x మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే 2 పవర్ x మైనస్ 1 అంటే ఈ రెండిట్లో 2 పవర్ x మైనస్ 1 కామన్ తీస్తే 5 పవర్ x మైనస్ 1 వచ్చింది కదా. సో దాని మీనింగ్ ఏంటంటే 2 పవర్ x మైనస్ 1 ఇంటూ 5 పవర్ x మైనస్ 1. అది కాదు. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 పవర్ కొసీకెంట్ స్క్వేర్ x ప్లస్. నేను కొన్ని సమ్స్ అనేవి క్లాస్ రూమ్ లో కాకుండా కొన్ని ఎడిషనల్ సమ్స్ మీకు నోట్స్ లో రాస్తున్నాను, అవి మస్ట్ గా చూడండి, మస్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. 1 పవర్ కొసీకెంట్ స్క్వేర్ x ప్లస్ 2 పవర్ కొసీకెంట్ స్క్వేర్ x ప్లస్ సో ఆన్ n పవర్ కొసీకెంట్ స్క్వేర్ x హోల్ టు ద పవర్ ఆఫ్ సైన్ స్క్వేర్ x. అంటే ఇవి చెప్తూ అవి చూసుకుంటే మీకు అర్థమైపోతాయండి నోట్స్ లో. ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ గా మీకు అర్థమవుతాయి కాబట్టి మీరు నోట్ నేర్చుకోవచ్చు. ఇంకా స్టిల్ డౌట్ ఉంటే నన్ను అడగచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో హైయెస్ట్ టర్మ్ ఏంటంటే, హైయెస్ట్ అంటే ఎన్ఏ కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 n పవర్ కొసీకెంట్ స్క్వేర్ x ని కామన్, n పవర్ కొసీకెంట్ స్క్వేర్ x ని కామన్ తీస్తే దాని అర్థం ఏమవుతుందండి? 1/n 1 దానికి హోల్ టు ద పవర్ ఆఫ్ 4 సైన్స్ హోల్ పవర్ సైన్ స్క్వేర్ x 1 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టెర్మినాలజీలో ఏంటి కామన్ తీసామండి? n పవర్ కొసీకెంట్ స్క్వేర్ x ని కామన్ తీసాం, ఆ పవర్ సైన్ స్క్వేర్ x ని రాశాం. ఇక్కడ ఏమవుతుంది? 1/n కొసీకెంట్ స్క్వేర్ x ప్లస్ 2/n కొసీకెంట్ స్క్వేర్ x ప్లస్ సో ఆన్ 1 ప్లస్ 1 అంతే కదండి, హోల్ టు ద పవర్ ఆఫ్ సైన్ స్క్వేర్ x. అంటే సైన్ స్క్వేర్ x కొసీకెంట్ స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే 1/sin స్క్వేర్ x కాబట్టి. మీకు ఆల్రెడీ తెలుసు, అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a పవర్ n is equal to 0 provided 0 less than or equal to a less than 1. ఇక్కడ చూడండి, 0 less than 1/n less than 1, సిమిలర్లీ 0 less than 2/n less than 1, అట్లాగే సో ఆన్ 0 less than n minus 1/n less than 1. అంటే ప్రతి టర్ము కూడా మనకి 0 అయిపోతుంది కదండి. అంటే n ఇంటూ 1 పవర్ n కొసీకెంట్ స్క్వేర్ x అంటే దట్ ఈస్ 0,
సెకండ్ అంటే దిస్ బికమ్స్ జీరో, దిస్ బికమ్స్ జీరో, ఆ ముందు టర్మ్ వరకు జీరోలు అయిపోతాయి. +1 హోల్ టు ద పవర్ ఆఫ్ sin స్క్వేర్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో అంటే sin స్క్వేర్ x అనే 1 పవర్ 0 అంటే 1 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు L. నోట్ చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాశారా నాన్న? లిఖిత్ లాస్ట్ స్టెప్. ఇక్కడ ఏంటంటే n పవర్ 1, 1 పవర్ n అంటే 0 అయిపోతుంది. 2 పవర్ n 0, అప్ టు n - 1 పవర్ n వరకు 0 అయిపోతుంది. లాస్ట్ 1 ఉంటుంది. 0 + 0 + 1 పవర్ sin స్క్వేర్ x. x టెన్స్ టు 0 sin x sin 0 1 కదా, సారీ sin 0 0 కదా. సో 1 పవర్ 0 అంటే 1 ml, n × 1. ఓకేనా లిఖిత్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ extends to 0 limit extends to infinity x square minus x plus 1 by x minus 1, sorry, x plus 1 minus ax plus minus ax minus b is equal to 0. Then they ask, sorry, is equal to 2. Then the value of a and b. Then values of a and b. ab యొక్క లిమిట్స్ పెట్టాలండి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x square minus x plus 1 minus ax into x plus 1 అంటే అర్థం ఏంటండి? minus ax square minus ax, అట్లాగే minus bx minus b by x plus 1 is equal to 2. ఇక్కడ ఏ టెర్మినాలజీ మనకి ఇక్కడ జీరోలు అవ్వాలి అంటే ఈసారి ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, ప్రీవియస్ సమ్ లో ఏం డిస్కస్ చేశాను? ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు బిఫోర్ టర్మ్స్ కోఎఫిషియంట్ జీరోలు అయిపోవాలి. ఇక్కడ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఆఫ్టర్ ద ఎక్స్ కోఎఫిషియంట్స్ అనేవి మనకి జీరోలు అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తర్వాత ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ సో ఆన్ టర్మ్స్ బికమ్స్ 0. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏమవుతుందండి? ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్. ఎందుకంటే న్యూమరేటర్ ఎక్స్ కోఎఫిషియంట్ బై డినామినేటర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్. ఎట్లాగో కాన్స్టెంట్ టర్మ్ అనేది ఎట్లాగో మనం 0 చేస్తాం. కాన్స్టెంట్ టర్మ్ అనేది మనకి ఎట్లాగో మనకు సంబంధం లేదు. కాన్స్టెంట్ టర్మ్ గురించి మనం మాట్లాడకూడదు. అంటే ఇక్కడ ఏ టర్మ్ అండి? ఇక్కడ కామన్ తీసుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీస్తే 1 మైనస్ ఏ ప్లస్ ఎక్స్ ని కామన్ తీస్తే -1 మైనస్ ఏ మైనస్ బి ప్లస్ 1 మైనస్ బి బై ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 2 కదా. ఇక్కడ ఏ టర్మ్స్ కోఎఫిషియంట్స్ 0 చేయమంటున్నామండి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే a minus 1 is equal to 0 కాబట్టి a is equal to 1. లిమిట్ is equal to అంటే x కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్. అంటే లిమిట్ అనేది ఎంత అండి? 2 is equal to న్యూమరేటర్ లో x కోఎఫిషియంట్ ఏంటి? -1 మైనస్ a మైనస్ b బై ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అండి? 1. సో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. a ప్లేస్ లో 1 అంటే 2 is equal to -2 minus b. This implies b is equal to -4.
So the final conclusion is a is equal to 1, b is equal to -4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే రెండు రకాలుగా నేను చెప్పానండి. చూడండి, ఫస్ట్ సమ్ చెప్పినప్పుడు అది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, అది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అన్నప్పుడు డినామినేటర్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ డినామినేటర్ డిగ్రీ కన్నా లెస్ దాన్ డిగ్రీ టర్మ్స్ అనేవి 0. అంటే డినామినేటర్ డిగ్రీ అక్కడ x⁴ కాబట్టి x³ కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ కాన్స్టెంట్ 0లు చేయాలి. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు మోర్ దాన్ ద డిగ్రీ టర్మ్స్, మోర్ దాన్ ద డినామినేటర్ డిగ్రీ టర్మ్స్ బికమ్స్ 0. మోర్ దాన్ ద డిగ్రీ టర్మ్స్ బికమ్స్ 0 అంటే అప్పుడే కదా లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యేది. లిమిట్ ఫైనైట్ లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? మోర్ దాన్ ద డిగ్రీ అన్నాడు అనుకో, అది ఇన్ఫినిటీ అయిపోతుంది. మనకు ఫైనైట్ వాల్యూ రాదుగా. ఫైనైట్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే కంపల్సరీగా మనకి ఏం కావాలండి? మోర్ దాన్ ద లిమిట్ అనేది ఏం కావాలి ఇక్కడ అంటే మోర్ దాన్, అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ అలాగే 0 అయిపోతాయి కదా. ఎందుకంటే న్యూమరేటర్ లో కాన్స్టెంట్ ఇప్పుడు ఇలా ఉందనన్న, సపోజ్ ఎగ్జాంపుల్ x² + 1/x ఉంది. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, అంటే 2x + 1/x. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ x² ఇది ఈ వాల్యూ అనేది ఫైనైట్ నెంబర్ కావాలి అంటే, ఇది ఫైనైట్ కావాలి అంటే ఎప్పుడు అవుతుంది ఫైనైట్ వాల్యూ అంటే మస్ట్ గా ఇది 0 అవ్వాల్సిందే కదా. ఇది 0 అవ్వలేదు అనుకోండి, x² కోఎఫిషియంట్, సపోజ్ ax², ఈ x² కోఎఫిషియంట్ 0 కాకపోతే అది ఇన్ఫైనైట్ అయిపోతుంది. మనకి ఇన్ఫైనైట్ రాకూడదు కాబట్టి ఇక్కడ అలా అప్రోచ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటండి? ఇక్కడ సేమ్ ప్రాబ్లం కి ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్ది? ఎక్స్టెండ్స్ టు 0 ఉంటే మనకి ఇది లిమిట్ సేమే, కానీ 1 - b 0 అవుతుంది అంతే. వెరీ గుడ్. ఓకేనండి. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామండి? ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీగా ఉన్నప్పుడు ఆఫ్టర్ x² కోఎఫిషియంట్, x³ కోఎఫిషియంట్స్ అనేవి 0లు అవుతాయి. లిమిట్ అనేది సేమ్ కోఎఫిషియంట్ అవుతుంది. నోట్ చేయండి. అక్కడ చూడండి తేడా. క్లారిటీ వచ్చిందండి? కాన్స్టెంట్ వాల్యూ అలాగా 0 అయిపోతాయి కదా నాన్న. ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్ కదా. సపోజ్ ఇక్కడ సి అని ఇచ్చాడు అనుకో, కాసేపు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అంటే ఎనీ సి బిలాంగ్స్ టు ఆర్. సి ఏదైనా సరే మనకి కావచ్చు. అంటే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అన్నప్పుడు 0కి వెళ్ళిపోద్ది కదా, అది కామన్ తీసేటప్పుడు. ఓకే బాబు. సపోజ్ ఆ లక్ష్మణ్ అబ్బాయి మంచి డౌట్ అడిగాడు. ఇప్పుడు సార్ ఇక్కడ ఏమైనా ఒక కాన్స్టెంట్ సి ఉంటే దాని పరిస్థితి ఏంటంటే c/r, ఎనీ అక్కడ ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్ కదా, సారీ ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0 కదా. ఓ రాజ్ కుమార్ కింద నుంచి చెప్పేస్తున్నానా? సరే ఓకే. సో ఇఫ్ a1 is equal to 1 and an plus 1 is equal to 4 plus 3an by 3 plus 2an, then limit n tends to infinity an value. n tends to infinity an value. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే లిమిట్ n tends to infinity an అన్నా, లిమిట్ n tends to infinity an plus 1 అన్న ఒకటి. వెన్ ఇక్కడ n belongs to natural number అంటాడండి. వెన్ n greater than 1 అని ఇస్తాడు. ఇది సీక్వెన్స్ లో మనకు ఒక కండిషన్, లిమిట్ n tends to infinity an అన్నా, an plus 1 అన్నా, an plus 2 అన్నా ఎంతైనా ఒకటే. ఇదంతా కూడా కలిపి మనం ఏమనుకుంటామంటే సమ్ k అనుకుంటాం. దేర్ఫోర్ మనం దీన్ని బేస్ చేసుకొని లిమిట్ n tends to infinity an అడిగాడు కదా వాడు. సో బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. లిమిట్ n tends to infinity an plus 1 is equal to limit n tends to infinity 4 plus 3an by
3 + 2an. అంటే ఈ లిమిట్ ఎంత అయిపోయింది? సమ్ k 4 ప్లస్ ఈ లిమిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు కదండి, ప్లస్ 4 + 3k బై 3 + 2k. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, దెన్ యూ విల్ గెట్ వాట్ అన్న 2k² + 3k is equal to 4 + 3k. 3k క్యాన్సిల్ అవుతుంది కాబట్టి k వాల్యూ ఎంత వస్తుంది? √2. సో దిస్ ఈస్ ద వాల్యూ. Therefore, limit n tends to infinity, an is equal to √2. అన్నా నా వాయిస్ వినిపిస్తుంది కదండి? బ్లూటూత్ ఏమైనా పెట్టాలా? నోట్ చేయండి అమ్మా. అంటే ఈ ప్యాటర్న్ సమ్స్ లో అడుగుతూ ఉంటాడండి. ఇట్స్ క్లియర్? ఓకే. అంటే బ్లూటూత్ అంటే డిస్టర్బెన్స్ వస్తుంది అంటున్నారు, అందుకని. ఓకే, చూడండి ఈ ప్యాటర్న్ ఒకటి అడుగుతూ ఉంటాడు. ఓకేనండి. నెక్స్ట్, ఇఫ్ f of x is equal to, రాస్తారండి ఇది? రాసేస్తే మెసేజ్ చేయండి అమ్మా. రైట్ నానా, మీరు ఎవరు కూడా స్కిప్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే, ఈవినింగ్ మీరు అబ్జర్వ్ చేశారు లేదు క్వశ్చన్ పేపర్లో, మనం ఈవినింగ్ చెప్పే క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం వస్తున్నాయండి. ఎందుకంటే సింగేజ్ లో మనం డిస్కస్ చేస్తున్నాం, దానికి రిలేటెడ్ గా సరౌండింగ్స్ డిస్కస్ చేస్తున్నాం. పైగా మీరు అడ్వాన్స్డ్ కూడా అప్రోచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న టైంలో మనం టైం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందే. మరి మేము ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తాం సార్ అంటే, మీరు దానికి ఆల్టర్నేట్ చూడండి. ఎందుకంటే 1 to 2:30 కానీ, లేదా 9:30 to 10:30 కానీ మనం వర్కౌట్ చేయాల్సిందే. మీకు ఆల్రెడీ ఫిబ్రవరిలో ఒక ఫస్ట్ మెయిన్స్ జరుగుద్ది, ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో. నెక్స్ట్ మే మంత్ ఎండింగ్ లో సెకండ్ మెయిన్స్ జరుగుద్ది. ఆల్రెడీ ప్రాక్టికల్స్ సిబిఎస్ఈ బోర్డు ఇచ్చాడు కాబట్టి అన్ని సింగేజ్ నుంచి వచ్చాయా. సో అంటే సింగేజ్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మన మెటీరియల్ కంపల్సరీ, అందుకే మీకు 3 ప్రాసెస్. మన మెటీరియల్ ఫస్ట్ సింగేజ్ లో అన్ని కవర్ అయిపోతాయి. తర్వాత ఏమో మన మెటీరియల్ చూసుకొని మన నోట్స్, ప్రీవియస్ అయ్యే క్వశ్చన్స్. అంతకన్నా ఎక్కువ చేయడానికి మనకు టైం లేదు కాబట్టి చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ వీటిని బాగా పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకేనండి. లేదమ్మా 2 మెయిన్స్ అమ్మా, చైతన్య భార్గవ్. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. లిమిట్ x tends to 0, limit x tends to 0, 1 + tan x, 1 + tan x by 1 + sin x, excuse me, whole to the power of cosecant x. ఇది ఫార్ములా అండి. చూడండి, ముందుగా చూడగానే x ప్లేస్ లో 0లో సబ్స్టిట్యూషన్ చేయండి. x ప్లేస్ లో 0 అంటే 1 + 0 by 1 + 0 whole to the power of cosecant 0 అంటే ఇదే ఫార్మేట్. చూడగానే వెంటనే ఇది 1∞ ఫార్మ్. 1∞ అంటే లిమిట్ ఎక్స్టెన్స్. ఫస్ట్ టైం మీకు ఫార్ములా రాస్తున్నానండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f of x పవర్ g of x అంటే ఫార్ములా ఏంటి? లేదంటే సింపుల్ గా f of x g of x రాద్దామండి. అంటే e పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ g of x ఇంటూ f of x - 1 అన్నమాట. సో ఆ ఫార్మేట్ లో ఉంది కదా. సో therefore e పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cosecant x ఇంటూ 1 + tan x by 1 + sin x - 1 అంటే therefore limit extends to 0 cosecant x ఇంటూ 1 + tan x డైరెక్ట్ గా రాసేయచ్చు కదా. 1 క్యాన్సిల్ అయిపోతే tan x - sin x by 1 + sin x, 1 + sin x. ఇప్పుడు మనకి చూడండి అన్న, ఈ ప్యాటర్న్ మనం ఎట్లా చేస్తే సరిపోతుందో చూడండి. ఇక్కడ దిస్ ఈస్ ద నథింగ్ బట్ x tends to 0 కదండి. ఇక్కడ tan x ఎక్స్పాన్స్, sin x ఎక్స్పాన్షన్ ఏంటి? ఇక్కడ
sin x ఎక్స్పాన్షన్ x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అక్కడతో సరిపోతుంది. అలాగే tan x ఎక్స్పాన్షన్ ఏంటి x ప్లస్ 2/15 x అంతే. ఇప్పుడు ఆ టర్మ్స్ ఇక్కడ రాసుకోండి. ఎంత అయిపోతుందండి ఇక్కడ మనకి దిస్ ఇజ్ ఈక్వల్ టు e పవర్ లిమిట్ x టెన్స్ టు 0 కొసీకెంట్ x అంటే 1/sin x ఇంటూ ఇక్కడ tan x కి ఎక్స్పాన్షన్ ఏంటి x ప్లస్ 2/15 x క్యూబ్ చాలు మైనస్ sin x అంటే x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ డివైడెడ్ బై 1 ప్లస్ sin x అంటే ప్రొడక్ట్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా రాసేయచ్చు. 1 ప్లస్ x ప్లస్ లో 0 పెట్టేయచ్చు అనమాట. అంటే ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. x టెన్స్ టు 0 అన్నప్పుడు sin x x కదా, x టెన్స్ టు 0 అన్నప్పుడు sin x x. సో లిమిట్ x టెన్స్ టు 0 అంటే ఇది 1/x. ఇక్కడ కూడా ఏంటి కామన్ తీయచ్చండి, మనం x క్యూబ్ ని కామన్ తీసాం అనుకోండి 2/15 ప్లస్ 1/6 x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. x ప్లేస్ లో 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి e పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. ఒక్కొక్కసారి tan x మైనస్ sin x సింపుల్ గా అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఎక్స్పాన్షన్ బెటర్ అండి. ప్రతి ఎక్స్పాన్షన్స్ కి అంటే మనకి e పవర్ x ఎక్స్పాన్షన్ అంటే డైరెక్ట్ ఈజీగా గుర్తుంటది 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అలా వెళ్ళిపోతా ఉంటది. కాస్ x కూడా గుర్తుంటది ఎందుకంటే ఈవెన్ టర్మ్స్ ఆల్టర్నేటివ్ లో ప్లస్ మైనస్. సైన్ అంటే 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ లైక్ దిస్. సైన్ అంటే ఆర్ టర్మ్స్ x మైనస్ x క్యూబ్ అట్లా. tan x ఎక్స్పాన్షన్ ఏంటండి x ప్లస్ x క్యూబ్ బై 3 సారీ x ప్లస్ x క్యూబ్ బై 3 కరెక్ట్ 2/15 x పవర్ 5 కదా x క్యూబ్ బై 3. ఓకే రైట్. x టెన్స్ టు 0 అన్నప్పుడు మీకు ఏం చెప్పాను sin x ఈజ్ రిలేటెడ్ టు x గా మార్చేయచ్చు. ఓకేనండి రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this limit x tends to 0 minimum suppose limit x tends to 0 integral part of 2017 sin x by x plus integral part of 2016 tan x by x. దీనికి ఇంటిగ్రల్ పార్ట్ ఎలా చేస్తాము, మీకు ఆల్రెడీ x టెన్స్ టు 0 అన్నప్పుడు sin x లెస్ దాన్ tan x కాబట్టి sin x by x అనేది లెస్ దాన్ 1 అండ్ tan x by x అనేది గ్రేటర్ దాన్ 1 అంతే కదా. ఎందుకంటే sin x by x అనేది లెస్ దాన్ 1 అవుతుంది, tan x by x అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సపోజ్ లిమిట్ x టెన్స్ టు a x టెన్స్ టు k ఇంటిగ్రల్ x టెన్స్ టు k మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే దాని అర్థం ఏంటండి k అంటే లెస్ దాన్ k అనే కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెస్ దాన్ k. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెస్ దాన్ k అంటే k మైనస్ 1. ఇక్కడ ఏమై ఉండాలండి k బిలాంగ్స్ టు ఇంటిజర్. ఇఫ్ k బిలాంగ్స్ టు ఇంటిజర్ అయినప్పుడు సపోజ్ లిమిట్ x టెన్స్ టు k ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే గ్రేటర్ దాన్ k. గ్రేటర్ దాన్ k అన్నప్పుడు డైరెక్ట్ గానే k రాస్తాం. ఎలాగా సపోజ్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఉంది అనుకోండి. దీని అర్థం ఏంటంటే లెస్ దాన్ 2 అంటే 2 కన్నా ఒకటి తగ్గించేస్తాం 1 అన్నమాట. సపోజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x టెన్స్ టు 2 ప్లస్ అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే దాని అర్థం ఏంటి గ్రేటర్ దాన్ 2 అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ రాసేస్తాం. సో దట్ ఈస్ ద కండిషన్.
అంటే ఇంటిగ్రల్ పార్ట్ లో జనరల్ గా మీరు హెచ్ అని హెచ్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ అనో హెచ్ టెన్స్ టు 0 ప్లస్ అనో అట్లా తీసుకుంటారు ఇంటిగ్రల్ పార్ట్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కానీ. ఇట్లా చేసేటప్పుడు ఇది డైరెక్ట్ గా మనం చేసేయచ్చు. ఓకేనండి. సో దిస్ ఇస్ ద కండిషన్. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ చూడండి sin x లెస్ దాన్ x కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x లెస్ దాన్ 1 కాబట్టి లెస్ దాన్ 2017 ఇంటిగ్రల్ పార్ట్ ప్లస్ ఇదేమవుతుందండి గ్రేటర్ దాన్ 2016 ఎందుకంటే tan x బై x 1 కాబట్టి. సో ఆబ్వియస్లీ దీని అర్థం ఏంటి అవుతుందండి, లెస్ దాన్ 2017 అంటే 2017 మైనస్ 1 రాయండి ప్లస్ దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ గా 2016 అండి ప్రెజెంట్ రాసేటప్పుడు, తర్వాత నుంచి డైరెక్ట్ గా రాసేస్తాం. ఇది 2016 ప్లస్ 2016 నోట్ చేద్దాం. ఓకేనండి. 4032 ఓకే ఓకే థ్యాంక్ యూ. క్లారిటీ వచ్చిందండి ఇంటిగ్రల్ పార్ట్ మీద. 4033 కాదమ్మా 4032. నాన్న మీ మార్క్స్ పెట్టలేదు, మార్క్స్ పెట్టండి, మార్క్స్ పెట్టండి అన్న. మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న మార్క్స్ పెట్టండి. ఆల్రెడీ మీరు రాలేదా, మార్క్స్ రాలేదనా, మీరు కౌంట్ చేసుకోరు, నాట్ వెరిఫైడ్. ఓకే వెరిఫై చేస్తే వెళ్ళండి, గుడ్, లేకపోతే లేదు. మనోహర్ 74 66 ఓకే రైట్ అండి. $84 వచ్చాయా క్రాంతికిరణ్, వెరీ గుడ్. ఓకే గుడ్. నెక్స్ట్ అండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు f of x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు -1/3 మైనస్ 1/3 మైనస్ 1/x ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -1/x అని. ఇది ఎలా చేస్తాం, వాట్ ఈస్ ద వాల్యూ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ దే ఆస్క్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి అంటే ఈ డబ్బా అంటే ఎప్పుడైనా మనకి వాడు ఇస్తాడు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, లేకపోతే ట్రీటెడ్ యాజ్ ఎ బ్రాకెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ x టెండ్స్ టు -1 మైనస్ అంటే దాని అర్థం ఏంటి, x లెస్ దాన్ -1/3 అని. x లెస్ దాన్ -1/3 అంటే మనకి 1/x కాస్త ఏమవుతుందంటే దీనికి రెసిప్రోకలే కదా నాన్న, 1/x రెసిప్రోకల్ అంటే -3. చూడండి జాగ్రత్తగా రెసిప్రోకల్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటన్నాడు, -x అంటే గ్రేటర్ దాన్ -x అంటే -1/x అంటే గ్రేటర్ దాన్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x టెండ్స్ టు -1/3 మైనస్ 1/x అనేది ఎంత అంటున్నాడండి, 1/x అంటే మనకి 1/x ఈజ్ గ్రేటర్ దాన్ -1/x అంటే లెస్ దాన్ 3 కదా, రైట్ సైడ్. 1/x అంటే గ్రేటర్ దాన్ -3, ఇంటిగ్రల్ పార్ట్ -1/x అంటే లెస్ దాన్ 3, దీనికి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెస్ దాన్ 3 అంటే దాని అర్థం ఏంటండి, ఇది -3 ఇంటూ ఇది 3 - 1 కదా అంటే 2 అంటే -6. నోట్ చేయండి. అదే సార్ సింపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నారంటారా, కానీ చిన్న ప్రాబ్లమ్సే కానీ డెప్త్ ఉన్న ప్రాబ్లమ్స్ అండి ఇవి, రైట్. రాస్తారండి. సో x టెండ్స్ టు -3 మైనస్ అంటే x లెస్ దాన్ -1, దాని నుంచి ఆ బాక్స్ పట్టుకెళ్ళాం. రెసిప్రోకల్ చేస్తే ఇన్ఈక్వల్ చేంజ్ అవుతుంది కదమ్మా, లెస్ దాన్ కాస్త బికమ్స్ ఇక్కడ x లెస్ దాన్ -1/3 కాబట్టి రెసిప్రోకల్ చేంజ్ చేస్తాం. 1/x మైనస్ y, 1/x y వచ్చింది కదా గ్రేటర్ దాన్ -3 కదా, -3 కన్నా ఎక్కువ, దానికి ఇంటిగ్రల్ పార్ట్
దానికి ముందు ఉన్నది ఇంటిగ్రల్ పార్ట్. కాబట్టి మైనస్ అంటే ఇక మీకు అదే, మీకు స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను నేను ఇక్కడ. ఎక్స్ టెన్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎల్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ ఈజ్ అప్రోచెస్ ఏ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచెస్ టు ఎల్. అంటే ఎక్స్ అనేది ఏకి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ కాదు, ఎగ్జాక్ట్ గా ఈక్వల్ కాదు. అంటే దీని మీనింగ్ ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ వాల్యూ 1.999999 కానీ మనం ఈక్వల్ అనుకున్నట్టుగా ఉంటుంది అప్రోచెస్ టు. అట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డైరెక్ట్ గా 3.99999 కానీ లేదా 4.1110001 కానీ అవ్వచ్చు. అది దాని మీనింగ్. ఎక్స్ ఈజ్ అప్రోచెస్ టు ఏ, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచెస్ టు ఎల్ అని దాని అర్థం. ఓకేనండి, రైట్, రాయండి అమ్మా. హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎన్నో సమ్ అండి ఇది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్, ఆగండి, ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x into root over y square minus y minus x whole square, y minus x whole square by square root of 8xy minus 4x square plus square root of 8xy whole cube, square root of 8xy whole cube. దీని తాలూకా లిమిట్ కట్టాలండి. అంటే ముందుగా దాన్ని న్యూమరేటర్ లో ఎక్స్పాన్షన్ చేయండి. న్యూమరేటర్ లో ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ y మైనస్ x హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 2xy డివైడెడ్ బై, ఇక్కడ మనం ఏంటేంటి కామన్ తీయచ్చండి ఒకసారి చూడండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏంటంటే కామన్ డినామినేటర్ లో ఏ టర్మ్ కామన్ తీస్తే సరిపోతుందో చూడండి. ఇక్కడ రూట్ ఎక్స్ నేను కామన్ తీయచ్చా లేదండి? సో రూట్ ఎక్స్ అని నేను కామన్ తీస్తే దానికి పవర్ లో 3 ఉంది, అంటే రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఇది 8y మైనస్ ఎక్స్ ని కామన్ తీసాను కాబట్టి 4x ప్లస్ ఇక్కడ రూట్ ఎక్స్ కామన్ తీసేసాం కాబట్టి రూట్ 8y హోల్. అంటే ఇక్కడ ఎక్స్ ని కామన్ తీస్తే 8y మైనస్ 4x స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ 8y, అంటే అన్ని రూట్ ఎక్స్ లో ఉంది కాబట్టి రూట్ ఎక్స్ హోల్ క్యూబ్. y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 టెర్మినాలజీ నుంచి కూడా రూట్ ఎక్స్ ని కామన్ తీయచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ ఇక్కడ లోపల x ని కామన్ తీసేస్తే 2y మైనస్ x స్క్వేర్, 2y మైనస్ x బై రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే x రూట్ ఎక్స్ ఇంటూ ఇది ప్రొడక్ట్ ఫార్ములాలో ఉంది. ఈ ప్రొడక్ట్ ఫార్ములాలో x ప్లేస్ లో 0 పెట్టేయచ్చు, అంటే రూట్ 8y మైనస్ 0 ప్లస్ రూట్ 8y. అంటే వెన్ ఇట్ ఈజ్ ప్రొడక్ట్ ఫార్మ్, ప్రొడక్ట్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి, ప్రొడక్ట్ ఫామ్ లో ఉంది, ప్రొడక్ట్ ఫార్మ్ లో కాబట్టి డైరెక్ట్ గా మనం ఆ వాల్యూ డినామినేటర్ టర్మ్ 0 కాదు కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. x రూట్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు x ప్లస్ లో 0 పెట్టేయండి, అంటే రూట్ y బై ఇది ఎంత అవుతుందంటే 2 రూట్ 8y హోల్ క్యూబ్, అంతే కదా. రూట్ y మైనస్ 0 బై 2 రూట్ 8y హోల్ క్యూబ్. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవడానికి అంటే ఇక్కడ ఏమవుతుందండి రూట్ 2 ఇంటూ రూట్ y, ఇక్కడ ఎంత అండి 2 ఇంటూ, జనరల్ గా రూట్ ఏ అంటే అర్థం ఏంటి, ఏ రూట్ ఏ హోల్ క్యూబ్ అంటే ఏ రూట్ ఏ రాస్తాం. ఇక్కడ రూట్ 8y హోల్ క్యూబ్ అంటే దాని అర్థం ఏంటి 8y ఇంటూ రూట్ 8y, రూట్ 8 ఇంటూ రూట్ y, అంటే రూట్ y క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ రూట్ 8 అంటే 2 రూట్ 2, అంటే 2 8s are 16 ఇంటూ 2 రూట్ 2, రూట్ 2 పోతే 1/30.
అమ్మా ఎక్కడ మిస్టేక్ చేసినట్టుగా 8 ఇది ఎంత అవుతుంది బాబు? 2 క్యూబ్ ఉందనా? 2 క్యూబ్ అంటే 8 అంటే 8 బై సారీ √2 బై 64 y ఇంటూ 2√2 అంటే 1/128y సరిపోయిందా? ఓకే నోట్ చేయండి అమ్మా. రాహుల్ బయట నుంచి తీసుకోకూడదు నాన్న, అంటే అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఒక ఆర్డర్లో ఉంటాయి కదా అందుకని. కార్తిక్ ఇది ఏం లేదమ్మా, ఇది దీన్ని ఎక్స్పాన్షన్ చేసాము, y² క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 టర్మ్స్ లో x ని కామన్ తీస్తే √x వచ్చింది, అంటే 2y - x న్యూమరేటర్ లో. డినామినేటర్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x ని కామన్ తీసాను, x ని కామన్ తీస్తే 8y - 4x. ఇక్కడ x ని కామన్ తీసామంటే √8y, అంటే √x లో ఉంది, ఇక్కడ √x లో ఉంది, ఇక్కడ √x లో ఉంది, దానికి హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అంటే √x³ అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ ఫామ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ x ప్లస్ లో 0 పెట్టేస్తే ఇక్కడ √8y - 0 ప్లస్ √8y హోల్ క్యూబ్. ఇక్కడ ఇది ఆల్రెడీ x√x అన్న x√x అన్న ఒకటే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఓకేనా కార్తిక్? కార్తిక్ ఓకేనా బాబు? రైట్. ఏం బాబు కార్తిక్ ఓకేనా? రైట్ రైట్. ఇది ఎక్స్ప్లెనేషన్ చేయాలా మళ్ళీ? ఇది సింప్లిఫికేషన్ ఐ థింక్ నో నీడ్. సో నెక్స్ట్ అండి, ఇఫ్ a1 is equal to 1, if a1 is equal to 1 and an is equal to n into 1 plus an minus 1 అండి, 1 into an minus 1, then find the limit n tends to infinity 1 plus 1 by a1 into 1 plus 1 by a2 into so on 1 plus 1 by an. ఇది దీని తాలూకా లిమిట్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద లిమిట్? మంచి స్టాండర్డ్ క్వశ్చన్ అండి. చూడండి, నేను చెప్పిన మోడల్ ఎక్కడా కూడా డిస్కస్ చేయట్లా, అన్ని డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తున్నాను. వాటిలో డిఫికల్టీ లెవెల్ మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతారో ఆ ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నానండి. మిగతా ప్రాబ్లమ్స్ మీకు ఎట్లాగో నోట్స్ లో చూసుకోవటానికి ఈజీ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇబ్బంది లేదు. సో a1 is equal to 1 and this is the కండిషన్ అడిగాను. ఇది ఎట్లా చేస్తామంటే ఇప్పుడు కండిషన్ చూడండి, an is equal to n into 1 plus an minus 1 అంటే దాని అర్థం ఏంటి? n ప్లేస్ లో 2 పెట్టారు అనుకోండి, a1 పెట్టడానికి లేదు ఎందుకంటే a1 1 ఇచ్చేస్తాడు కాబట్టి. a2 అంటే 2 into 1 plus a1 implies 1 plus a1 is equal to ఏమైపోతుందని a2/2. Similarly, a3 is equal to 3 into 1 plus a2 అంటే 1 plus a2 ప్లేస్ లో ఏం రాసేయచ్చండి అంటే a3/3 అండ్ సో ఆన్ కదా. అంటే అప్ టు therefore లిమిట్ n tends to infinity a1 plus 1 by a1 into a2 plus 1 by a2 so on an plus 1 by an. లిమిట్ n tends to infinity a1 plus 1 అంటే a2/2 అంతే కదండి, a2/2 a1, a2 plus 1 అంటే a3/3, a3/3 ఆల్రెడీ ఇక్కడ a2 ఉంది అంటే ఒక నెక్స్ట్ టర్మ్ రాయండి. ఇక్కడ a2/2 a3/3 అయితే ఇక్కడ ఏమొస్తుందండి? ఆబ్వియస్లీ a4/4, ఇక్కడ a3 వస్తుంది. సో లాస్ట్ కి ఏమొస్తుందండి? an plus 1 by
an plus 1 by n plus 1 into an అంతే కదా. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 3 4 అప్ టు n plus 1. ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్స్ లాస్ట్ టర్మ్స్ అబ్జర్వ్ చేయమన్నా. ఇక్కడ a3 క్యాన్సిల్ అవుతుంది, a2 క్యాన్సిల్ అయ్యింది అంటే ఫస్ట్ లో ఏ టర్మ్ అయితే క్యాన్సిల్ అయిందో లాస్ట్ అదే టర్మ్ మిగులుతుంది. అంటే లిమిట్ n tends to ఇన్ఫినిటీ, ఇది కాస్త ఏమైపోతుందో చూడండి. n tends to ఇన్ఫినిటీ అంటే 1 by a1 into 2 3 4 అంటే న్యూమరేటర్ లో an plus 1 కదండి, an plus 1 by 2 3 4 up to n plus 1 అంటే ఇది n plus 1 ఫ్యాక్టోరియల్ అనే కదా దాని అర్థం. n plus 1 ఫ్యాక్టోరియల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దాని మీనింగ్ ఏమైపోయిందండి, లిమిట్ n tends to ఇన్ఫినిటీ an plus 1 by n plus 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు an plus 1 by n ఫ్యాక్టోరియల్ ఎట్లా రాస్తున్నానో చూడండి. ఫస్ట్ కండిషన్ చూడండి అమ్మా, ఇక్కడ ఈ 1 by n plus 1 ఫ్యాక్టోరియల్ ని ఇక్కడ చూడండి an ప్లస్ ఇక్కడ n plus 1 into n ఫ్యాక్టోరియల్ రాయొచ్చా లేదా. లిమిట్ n tends to ఇన్ఫినిటీ 1 by n ఫ్యాక్టోరియల్ into an plus 1 by n plus 1 రాయొచ్చా లేదా. ఇక్కడ చూడండి అన్న an ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ an plus 1 is equal to ఎంత అవుతుందండి, n into an is equal to n into 1 plus an అంతే కదండి. an plus 1 is an అంటే an plus 1 వస్తుంది కదా, n into 1 plus an. ఇప్పుడు 1 by 1 అక్కడ రాయగలిగితే చూడండి, దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. 1 by n ఫ్యాక్టోరియల్ into 1 by n ఫ్యాక్టోరియల్ into ఫస్ట్ కండిషన్ ఎలా రాయొచ్చండి చూడండి, 1 plus an అంటే an plus 1 by an అంటే దానిని మనం సింపుల్ గా ఎలా రాయొచ్చండి. 1 plus an అంటే దాన్ని ఎలా రాయగలుగుతాము, 1 by an ఫ్యాక్టోరియల్ ప్లస్ అట్లా సింప్లిఫికేషన్ చేస్తే 1 by n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ an minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. అంటే అట్లా కంటిన్యూషన్ చేస్తే 1 by ఎంత వస్తుంది, ఇది ఫైనల్ గా 1 by n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. ఇక్కడ దీన్ని అట్లా ఇన్ఫినిటీ టర్మ్స్ వరకు వేసుకుంటే 1 by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఇది 1 ప్లస్ లో వస్తుందండి, ఇస్ నథింగ్ బట్ నోట్ చేయండి అమ్మా. అంటే మీకు an plus 1 by n plus 1 అంటే 1 plus an, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, అట్లాగా స్టిల్ కంటిన్యూ చేయాలి. ఓ టైం అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్.